అందరికీ నమస్కారం. 3 నెలల నుంచి ఎండాకాలంలో ఎండలకి తట్టుకోలేకపోతున్నాం. అటువంటి టైంలో మన కాశ్మీర్లో ఐస్ కొండల్లో కూర్చున్నట్టుంది మన ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫంక్షన్. ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఒక రామోజీరావు, ఈనాడు ఎండి రామ్మోహన్ రావు, మా మిత్రుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఉంటే ఈ ఫంక్షన్ చూడండి. మీరు ఎంతకాలం ఉంటుంది ఇట్లాంటి మంచి ఫంక్షన్. హోమ్లీగా సినిమా ఇండస్ట్రీ అందరం కూడా ఎంత సంతోషంగా పండగ చేసుకుంటున్నాం. మన కృష్ణారెడ్డి గారి జన్మదినం. నేను ఒకటే చెప్తున్నాను, దాదాపు 35-40 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి మహానుభావులు ఉండబట్టి బ్రహ్మాండమైన సినిమాలు వచ్చినాయి. నిత్యతోరణ పచ్చ కళ్యాణం లాగా ఉండే సినిమా ఇండస్ట్రీ. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఏ సినిమా తీసినా సరే మీరు చూడండి, యమలీల, ఎగిరే పావురమ, ఘటోద్గజుడు, ఇంకా చాలా గొప్ప గొప్ప సినిమాలు. ప్రతిదీ కూడా ఒక సినిమా నుంచి ఒక సినిమా ఇండస్ట్రీని ఇట్టు కొట్టుకుండా పోయినాయి. పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉండగా కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారికి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు సినిమా ఇండస్ట్రీకి. ఆయన వల్ల థియేటర్లో ఒక్కొక్క థియేటర్ 100 రోజుల నుంచి సంవత్సరం ఫీడ్ చేసిన థియేటర్లు చాలా ఉన్నాయి. అటువంటి మంచి దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు కలకాలం ఇంకా 100 చిత్రాలు 100 సంవత్సరాలు పైన సంతోషంగా ఉండి మళ్ళీ వెనకటి రోజులు సినిమా ఇండస్ట్రీకి రావాలని, మీ ద్వారా కృష్ణారెడ్డి గారి ద్వారా ఇవాళ నుంచి అది స్టార్ట్ అవ్వాలని. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నిజంగా అందరికీ దాది అదృష్టం. కృష్ణారెడ్డి గారు, శ్రీకాంత్ గారు, పక్కన చక్రవర్తి గారు, ఆలీ గారు, మీరు చూసుకుంటుంటే చూడండి కరెక్ట్గా మీ లైఫ్ మళ్ళీ 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. అన్నిటికన్నా మించి కృష్ణారెడ్డి గారు మీరు మాకు ఒకటి చెప్పాలి. మీరు చాలా దాచిపెడుతున్నారు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మీరు ఇట్లానే ఉన్నారు. దానికి రహస్యం ఏందో మా అందరికి చెప్పాలి. దాని వెనకున్న ఫార్ములా ఏందో మా అందరికి చెప్పాలి. మీ ఆరోగ్యం లాగానే సినిమా ఇండస్ట్రీ ఇంకా కూడా సంతోషంగా ఉండాలి. మా జర్నలిస్టులు చూడండి, అసలు ఎప్పుడు జరిగింది ఇట్లాంటి ఫంక్షన్? ఎంతకాలం అయింది చూసి. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్తున్నాను మా అందరి తరఫున, ఇది మీ జన్మదినం కాదు, మా ఇంట్లో మా బ్రదర్దో, తమ్ముడిదో, అన్నదోలాగా ఫీల్ అవుతున్నాం. సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా ఇవాళ చాలా సంతోషించదగ్గ రోజు. కలకాలం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఇంకొకసారి కోరుకుంటూ, ఆ సినిమా తల్లి దీవెనలో మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక పెద్దలు 75 చిత్రాలు దర్శకత్వం అయినటువంటి నిరాడంబర దర్శకులు మా వేలగి నరసింహారావు గారిని వచ్చి 2 మాటలు సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని, అదే డైరెక్టర్ గారు ఆయన మీకు చాలా సత్కరిస్తుంది. ఒకసారి వేదికలు మిగతా ఎవరు రాకండి, ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు దయచేసి. మీరు గారి దగ్గరికి వెళ్ళండి సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఇందాక చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఎంత అద్భుతమైన ఫంక్షన్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. నేను 1971 నుంచి సినిమా పరిశ్రమలో చూస్తూనే ఉన్నాను. ఆ స్వర్ణయుగం అయిపోయింది అనుకున్నాం, మళ్ళీ ఈరోజు స్వర్ణయుగం స్టార్ట్ అయిందని నాకు తెలిసి. ఎంతమంది నిజంగా చంద్రబాబు శ్రీనివాసరావు గారు చెప్పిన అక్షరాల కరెక్ట్ అండి. ఎంతమంది వ్యక్తుల్ని, మంచి వ్యక్తుల్ని వచ్చి కృష్ణారెడ్డి గారి ఫంక్షన్కి, కృష్ణారెడ్డి గారి బర్త్డేకి విషయం చెప్పడానికి వచ్చారంటే అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు హీరోలు వచ్చి కూర్చున్నారు చూడండి. ఇక్కడ శ్రీకాంత్ గారు, ఆలీ గారు, చక్రవర్తి గారు, వీళ్ళందరూ వీరు నాతో పనిచేశారు. నేను వారితో పనిచేశాను. సారీ, వారు నాతో పనిచేయడం కాదు, నేను వారితో పనిచేశాను. ఇందాక మీరు మాట తప్పు చెప్పారేమో నా డౌట్ ప్రభుజీ. 1951లో ఆయన పుట్టితే 75 ఇయర్స్ అవుద్ది. 61 అన్న డౌట్. అంటే నా ఇయర్ చూసి ఆయన చెప్పేశారా అన్న డౌట్. అలాగే సార్. సార్ ఇంత గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని సార్ ఆలోచించాను, నన్ను వయసును ఆలోచిస్తున్నా. ఆయన నేను చెప్పాను, ఇక దాపరికాలు లేవు డైరెక్టర్ గారు, మీరు దాచుకోవాల్సిన అవసరం లేదు, ఇవాళ మీ ఏజ్ రివీల్ చేస్తామని నేను చెప్పాను. దట్ ఈస్ 52 సార్ చెప్పారు. నేను నిన్న వికీపీడియాలో చూస్తే నాకు 61లో అని వచ్చింది.
వచ్చిన తర్వాత ఓహో వికీపీడియా ఈజ్ కరెక్ట్ అనుకున్నాను నేను, కానీ మీరు వచ్చిన తర్వాత ఎలా చెప్తున్నారు ఇప్పుడు నిజంగాను. అంటే వికీపీడియా వాళ్ళు 10 ఏళ్ళు నొక్కేశారు సార్, ఆ నొక్కిన మీరు తగ్గట్టుగానే ఉన్నారు ఆయన. అంటే కాదు, వాళ్ళకి ఇష్టం లేదు 51 అని చెప్పడం, అందులో 61 అని చెప్పారు. అట్లాగే కృష్ణారెడ్డి గారి సినిమాల గురించి ఈ రోజు నేను చెప్పవలసింది ఏమీ లేదు. కొత్తగాను అత్యద్భుతమైన సినిమాలు, 38 సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ చేయడం అంటే నిజంగా సినిమా ఇండస్ట్రీలో రికార్డ్ అండి, ఇంకెవరూ లేరు. తర్వాత అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, నేను 71 నుంచి వచ్చిన తర్వాత విజయ సంస్థలో పనిచేశాను నేను 1 ఇయర్. చక్రపాణి గారు అండ్ నాగిరెడ్డి గారు అలాగే అనిపిస్తారు మీ ఇద్దరు, నాకు ఎందుకో ఎప్పుడూ కూడా మీ ఇద్దరు. అపూర్వపణ గారు వచ్చేటప్పటికి ఒకళ్ళేమో స్క్రిప్ట్ రైటరు, ఒకళ్ళేమో డైరెక్టరు. చక్రపాణి గారు వచ్చేటప్పటికి స్క్రిప్ట్ రైటర్ అండ్ ఇవన్నీ ఎవ్రీథింగ్, అండ్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ నాగిరెడ్డి గారు. నేను వాళ్ళ సంవత్సరం 1 ఇయర్ పనిచేశాను, వాళ్ళందరి అండర్స్టాండింగ్ చూసేవాడిని. అలాగే మీ ఇద్దరు కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే నా మాటల్లో మీరు ప్రభు గారు చెప్తూ నవ్వే డేస్ వేద వ్యాస్ అనే టైటిల్ భిన్నంగా ఉంది నవ్వే డేస్ వచ్చే సినిమాలకి అని అన్నారు. లేదేమో అన్నారు, ట్రెండీగా లేదు అన్నారు. కాదు, ట్రెండ్ను మార్చవలసిన అవసరం సీనియర్స్ ఉందండి. ఎందుకు అంటే నవ్వే డేస్ పిచ్చి పిచ్చి టైటిల్స్ పెట్టి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి జనాన్ని రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నటువంటి టైంలో సీరియర్స్ అయినా కూడా అలాంటి రూట్లో వెళ్ళకపోతే వేస్ట్ అండి నా ఉద్దేశం. మరి దానికి ప్రొడ్యూసర్ గారి సహకారం ఎంత గొప్పదంటే నిజంగా ప్రతాప్ రెడ్డి గారిది గ్రేట్ సార్. నిజంగా కూడా మీరు ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ తీయాలి అంటే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ సబ్జెక్టులు ఇప్పుడు లేవు. అక్కడ వేసిన క్యాప్షన్ కూడా ఎంత గొప్ప క్యాప్షన్ అండి, ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. వేదవ్యాస్ అంటే ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. ఒక రామాయణం కానీ భారతం కానీ ఒక వేదవ్యాసుడు కానీ వీళ్ళందరూ కూడా మనకి అత్యద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఇచ్చినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ట్యాగ్ కూడా చాలా కరెక్ట్గా పెట్టారు కృష్ణారెడ్డి గారు మీరు. అంచేత ఇలాంటి సినిమాలు మాకు ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్మెంట్ ఉంటే మేము తీయగలం. కానీ ఏమవుతుందంటే ప్రొడ్యూసర్ వచ్చిన వాళ్ళు లేదండి మాకు ఇలా కమర్షియల్గా ఇలా కావాలి ఇలా కావాలి ఇలా కావాలి అంటారు ఒక్కోసారి. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని ఇబ్బందులు వచ్చి మేము అలా చేస్తూ ఉంటామండి. వారు కూడా తప్పు లేదు, ఎందుకంటే వారు పెట్టిన డబ్బు వెనక్కి రావాలి అని ఉద్దేశంలో. కానీ మీరేంటి డబ్బులు రావాలి, రెండోది జనానికి నాలెడ్జ్ చెప్పాలి అని అనడం, దానికి కృష్ణారెడ్డి గారు ఒప్పుకోవడం ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ సార్. నిజంగా కూడా చెప్పాలి, ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందని ఎలా చెప్పగలనంటే సార్ 43వ సినిమా కృష్ణారెడ్డి గారిది. 4 + 3 7. 7 ఈజ్ ఎ బిజినెస్ నెంబర్, బిజినెస్ సక్సెస్ఫుల్ నెంబర్. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను సార్ నేను అది. సో డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, క్వశ్చనే లేదు. వన్స్ అగైన్ కృష్ణారెడ్డి గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ విష్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. అలాగే మీకు ప్రతాప్ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదిగో నా ప్రొడ్యూసర్ గారు కూడా అక్కడే ఉన్నారు, మా శ్రీనివాసరావు గారు. ఈ మధ్యన ఇండస్ట్రీలో మా గురువు గారు లేని లోటు కనిపిస్తుంది అని ఎంతమంది అంటా ఉన్న టైంలో ఒక కిరణం అలా వచ్చి మన చంద్రబాబు శ్రీనివాసరావు గారి రూపంలో వచ్చిందంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ సార్. నిజంగా శ్రీనివాసరావు గారు చాలా సంతోషిస్తున్నాను. అలాగే మా గురువు గారు కూడా చాలా సినిమాలు చేసినట్టు మీకు 2, 3 సినిమాలు మీ సినిమాలో చేశారు. వారి ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రిక్వెస్ట్ దామోదర ప్రసాద్ గారు, ప్రముఖ నిర్మాత, ఇండస్ట్రీ లీడర్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా కృష్ణారెడ్డి గారికి విషయం వెరీ హ్యాపీ బర్త్డే సార్. ఆయన పక్కన కూర్చొని అదే అనుకున్నాను నేను. యాక్చువల్గా ఆయన ఫస్ట్ టైం రాజేంద్రుడు అన్నపూర్ణలో షూటింగ్ చెప్పిన ఫస్ట్ టైం పెట్టాను. ఇయర్ గుట్లేదు కానీ చెప్పాను యూ ఫస్ట్. ఆయన అండ్ అప్పటి నుంచి కూడా హ్యావింగ్ ఎ క్లోజ్ బాండ్ ఆన్ అండ్ ఆఫ్. సో ఆయన గురించి చెప్పాలంటే ఒక మాటలో ఐ థింక్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మి చేసిన మనిషిని ఒకడే నాకు తెలిసి ఉన్నవాళ్ళు. ఈ బిల్డింగ్ ఇన్ కంటెంట్ ఎందుకంటే దాని ఎగ్జాంపుల్ ఆలీ పీక్లో కామెడీ ఆర్టిస్ట్గా ఉండగా ఈ బిలీవ్ దిస్ కంటెంట్ వి మేడ్ ఆలీ ఏ హీరో.
and he never looked back afterwards. So many examples, right? So ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే అది కొరత ఉంది. డెఫినెట్లీ నోబడి మోర్ దెన్ కంటెంట్. ఒకసారి అడిగాను 6 months బ్యాక్ వస్తుంది. మీరంటే డైరెక్టర్ రావాలని మళ్ళీ చేయండి, మీరు కంటెంట్ నమ్ముకొని చేస్తే డెఫినెట్గా బాగుంటుంది అన్నారు. అట్లాగే మీరు ఎమ్మెల్యే గారి సినిమా చేయటం అండ్ డెఫినెట్గా ఆ సినిమా కూడా ఈ తీసిన సినిమాలు ఫాలో ఉంటుందని ఆశిస్తూ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దామోదర్ ప్రసాద్ గారు. ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారిని రెండు మాటలు మాట్లాడాల్సింది. నమస్కారం. నేను కొంచెం లేట్గా వచ్చేటప్పటికి ఆలీ మంచి ఊపులో డ్యాన్స్ చేస్తున్నాను, అట్లా తిరుగుతున్నాను. అంటే నా లైఫ్లో ఈ మధ్య కాలంలో ఇంతమంది ఉండి ఇది ఒక కోలాహలంగా ఉంది. వెరీ మచ్ హ్యాపీ అండి. అంటే మీ యొక్క రియల్ ఇది ఇక్కడ కనపడుతుంది. ఎంత ప్రతి ఒక్కరిలో ఆనందం, చూసేవాళ్ళలో ఆనందం, చేస్తున్న వాళ్ళలో ఆనందం. నాకు ఛాన్స్ వచ్చింది, నాకు లైఫ్ ఇచ్చారు. నేను ఆర్టిస్ట్ అది కాదు, అన్నీ వదిలేసి నాకు ఆలీ డ్యాన్స్ వస్తుంటే అలా అనిపించింది. ఇదంతా మీరు క్రియేట్ చేసింది సార్. విష్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు ఆ దేవుడు ఇంకా ఎక్కువ మీరు ఇప్పుడు దాకా చేసిన జర్నీ ఎంత ఉందో అంత మళ్ళీ ముందుకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మీరు మీలో ఎక్కడ కూడా నెగిటివ్ చూడలేదు సార్. నా లైఫ్లో కొంతమంది ఏదైనా నచ్చకపోతే విరుపుగా చెప్తారు, కానీ మీరు ఏ రోజు అది చెప్పలేదు. అదే మీ క్వాలిటీ సార్. అది నేర్చుకోవాలి ప్రతి ఒక్కరి కూడా. ఎందుకంటే పాజిటివ్ తప్పితే నెగిటివ్ అనేది చూడాలి. సో మీకు అన్నీ పాజిటివ్గానే ఉంటాయి. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇప్పుడు కరెక్ట్గా చంద్రబాబు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఇవాళ ఇండస్ట్రీకి నిజంగా ఒక దిక్సూచి కావాలి. ఎందుకంటే ఒక స్టేజ్ పీక్ తీసుకెళ్లారు, ఎట్టెళ్ళాలో తెలియట్లేదు, అందరూ సఫరింగ్లో ఉన్నారు. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మార్పు వచ్చింది. మార్పు వచ్చి మళ్ళీ ఒక డ్రైవ్ తీసుకెళ్తే డెఫినెట్గా మళ్ళీ ఇండస్ట్రీకి ఒక దారి చూపెట్టినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ చేతులు ఏం లేదు సార్, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే ఆ రోజుల్లో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అంతా మమేకమయ్యి ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఇవాళ ఓన్లీ ప్రొడ్యూసర్ ఒక క్యాషియర్ లాగా అయిపోయారు. ఐఎమ్ సారీ టు సే. అలా కాకుండా మళ్ళీ కలిసి చేస్తే మళ్ళీ మన ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఎందుకంటే పాన్ ఇండియా తీసుకెళ్ళింది మన తెలుగు ఇండస్ట్రీయే. అలానే దీన్ని కూడా మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి మిగతా ఇండస్ట్రీస్ కూడా ఇది ఒక మార్గదర్శకంగా ఉండాలని ఈరోజు ఈ ద్వారా ఇది తెలియపరుస్తున్నాను నమ్ముతూ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సినిమా ఒక క్యారెక్టర్ చేసిన చాలా మంచి పేరు వచ్చింది నాకు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ద వెరీ బెస్ట్. విఆర్కే రావు గారు, ఐ వెల్కమ్ యూ టు ది డాన్స్. రావు గారు బొకే అందజేస్తారు. సార్ డైరెక్ట్ గారు ఒకసారి. ఈయన చాలా ప్రముఖ నిర్మాత, ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాతగా ఎక్కువ సినిమాలు తీగిపోయినప్పటికీ ఈయన దగ్గర కొన్ని వేల మంది జీవనోధి పొందుతున్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త. బొకేవమ్మ. ఆహా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అద్భుతం. చాలా కార్యక్రమం ఉంది. దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బీ సీటెడ్ అండ్ బీ కోఆపరేటివ్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు రండి సార్. రావు గారు ఇప్పుడు శివాజీ రాజా గారిని వచ్చి వారి ఏంటి సరే డైరెక్టర్ గారు మీరు డైరెక్ట్ మీద ఉండండి ప్లీజ్. గిన్నీస్ బుక్, మా తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మాటికి గిన్నీస్ అని వస్తుంది. ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గిన్నీస్ రీచ్ అవ్వాలి. ఇది ప్రథమం అనమాట ఈ రికార్డ్స్లో. వారిద్దరిని వచ్చి వారికి సన్మానం చేయవలసిందిగా మన హీరోని డైరెక్టర్ గారి సమక్షంలో. మీరు
రమణ గారు నిన్ను మా సార్ మీ ఇద్దరు కూడా ఈ ఫోటోలో ఉన్నారు. హలో మీ ఇద్దరు ఆలి ప్లీజ్ జాయ్ జాయ్ ఈ ఒక ఫోటో వాళ్ళు లయ గారు పిలుస్తాము. మరి ఆలీ గారిని పిలిచాక జుబేదా గారిని పిలవకపోతే శివాజీ అంటారు బావా అంటే వస్తుంది. సార్ 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 నిర్మాత ప్రతాప్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. టు రిసీవ్ ఏ ఫెలిసిటేషన్. నెక్స్ట్ ఆలీ దంపతుల సన్మానం. లయ గారు కూర్చోండి, మీరు అనగా ఫోటోలకు ఇబ్బంది అవుతుంది. నిర్మాత ఇది హైలైట్ పాయింట్. మా నిర్మాత ప్రతాప్ రెడ్డి గారు డైరెక్టర్ గారిని ప్రత్యేకమైనటువంటి బొకేతో సత్కరిస్తారు. రెడీ. హీరో రా విశ్వనాథ్ సార్ నేను ఆర్డర్లో పిలుస్తాను సార్, ప్లీజ్ డూ కమ్ సార్. ఓకే, ఇంతవరకు ప్రొడ్యూసర్ గారి ఓహో వండర్ఫుల్. అయిపోయిందా? ఓకే. అలాగే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ డైరెక్టర్ గారిని సత్కరిస్తుంది ప్రభు. సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు, కరెక్టేనా? సుబ్బరాజు బొకేతో సత్కరిస్తున్నారు. నిజంగా ఆయన సినిమాలో ఎన్నో సినిమాల్లో చాలా మంచి వేషాలు వేసేస్తారు సుబ్బరాజు. ఇంకా మన పర్సనల్స్ పెట్టకండి అయ్యా ప్లీజ్. ఓకే.